పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ కౌశల్యమ్మ గారు. వారు నవాబ్పేట్ నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుటుంబ రక్షణ కొరకు, మంచి ఆరోగ్యం కొరకు దేవుని యొక్క కాపుదల తనపై, తన కుటుంబం అంతటిపై ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ఈ ప్రోగ్రాంని తను స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈరోజు వాక్యాన్ని విని, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా రక్షణ పొందడానికి వేచి చూస్తున్నారో, ఎవరైతే మా పనులయ్యాక ఫలానా జరగాక నేను రక్షణ పొందుతాను అని చెప్పి ఆలోచిస్తున్నారో, అలాంటి వారి జీవితాల్లో ఈ రక్షణ సువార్త వారి జీవితాల్లో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అనే గొప్ప జ్ఞానాన్ని తెచ్చే అవకాశాన్ని ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం ద్వారా కలిగించినందుకు దేవుడు కౌశల్యమ్మ గారిని, తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తనకిస్తున్న వాగ్దానం, అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును. దినవృత్తాంతుల 1వ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దేవుడి వాగ్దానం తన జీవితంలో నెరవేర్చి, తనకి శత్రువుగా ఉన్న తన అనారోగ్యాన్ని దేవుడు తోలివేసి తన జీవితంలో మంచి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేసి తనకి, తన కుటుంబ సభ్యులందరి జీవితాల్లో దేవుడు సమాధానం కలుగజేసి ఈ వాగ్దానం బిడ్డల జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు ఆయన ఇచ్చే కృపా రోజు, అదో కృపా వరం. ప్రియులారా, నా చాకచక్యాన్ని బట్టి, నాకున్న ఆస్తిపాస్తులను బట్టి, నాకున్న తలాంతులను బట్టి నేను జీవిస్తున్నాను అనుకోవడం అది మంచిది కాదు. ప్రతిరోజు ఆయన కృపతో గడుపుతున్నామని ఎరిగి ప్రభు వారికి రుణపడి జీవించాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరి బిడ్డలు ఇంట్లో ఉండి ఉంటారు, ముఖ్యంగా ఆడబిడ్డలు, వారి కొరకై తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎన్నో సంబంధాలు చూస్తున్నాము, కానీ ఎందుకో ఏది సెట్ కావడం లేదు అని తల్లిదండ్రులు నిస్పృహ చెంది ఉండి ఉంటారు. ఆడబిడ్డలు కూడా నిస్పృహ చెంది ఉండి ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏమిటి అనగా, మన బిడ్డలు మనకు కలిగినప్పుడు మాత్రమే కాదు, ముఖ్యంగా తల్లి యొక్క గర్భంలో పిండాకృతి కాకమునిపే మన బిడ్డల యొక్క భవిష్యత్తును ఆయన అరిచేతిలో చిక్కుకున్నాడు. మనకంటే ఎక్కువ శ్రద్ధ ఆయనకుంది. ఏ సమయంలో ఎటువంటి భాగస్వామిని ఈమెకు కానీ ఈయనకు కానీ ఇవ్వాలో ఎరిగినవాడు. ఆ ప్రియ ప్రభు మీద ఎక్కువగా ఆధారపడటం నేర్చుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. మన కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా? కనీసం మాకు ఇన్ఫార్మ్ చేస్తే వారి కొరకు ప్రార్థన చేస్తామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ సమయం కార్యక్రమం నడుస్తుంది అని అంటే కేవలం ప్రభు యొక్క కృప, తదుపరి మీ యొక్క దాతృత్వం. మీలో చాలామంది సహాయపడుతున్నారు. అట్టి వారికి నా 2 చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిగా మీకేమీ ఇవ్వలేను, కానీ మా పక్షంగా
ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని తలగా ఉంచుదా కానీ తోకగా ఉంచును అని ప్రభువు చెప్పారు. మీరు ఏదో నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి గొప్ప కార్యాలు మీ యొక్క జీవితంలో జరిగిపోతాయి అని నేనేమీ చెప్పడంలే. ప్రభు తన నిర్ణీత సమయంలో ఆయన కార్యాలు చేస్తారు. కొంతమంది చెప్పడం నేను వింటూ ఉంటాను, ఇలాగా సహాయం చేసింది, ఇలా సహాయం చేశాడు, ఇలాగూ వారి బిడ్డలు పుట్టారు. నో, 9 నెలలు నిండాలి బిడ్డలు పుట్టాలి అని అంటే. ఇలా సహాయం చేస్తే ఇలాగా వచ్చేది కాదు ప్రియులారా. నేను మనవి చేస్తున్నా, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన పరిచర్యలో సహాయపడటం మన యొక్క విధి. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోనండి. ఈరోజు కాకపోతే ఇంకొక రోజుకైనా ఆయన తన కృపా సహాయాన్ని అనుగ్రహిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. స్వార్థ బుద్ధితో మనం ఎన్నడూ ఆయన పరిచర్యను ప్రోత్సహించకూడదు ప్రియులారా. నిస్వార్థంగా మనము సహాయపడితే తప్పనిసరిగా ఇది ఆయన పని కాబట్టి ఆయన రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. దేవుని యొక్క కృప వాక్యంలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలునైనా ఈ రాత్రి కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు. మా బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యానికి గురై ఉంటే మీ ప్రేమగల హస్తాన్ని చాచి వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నానైనా. వివాహం కాని యవన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించండి. నిరుద్యోగులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తగు ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ఎంతమంది మీ పాద సన్నిధిలో మోకరించారో లేక ప్రార్థనలో పాల్గొంటున్నారు, వారందరినీ నిండారుగా మీ కృపా వాక్యం చేత దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. ఆదికాండం 31వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 31వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము ఈరోజు ప్రారంభించాలి. తన భార్యలతో యాకోబు చెప్పాడు. రాహేలు లేయా యొక్క తండ్రిని లాబాను ఏ రీతిగా మోసం చెప్తూ వచ్చాడు యాకోబు. భార్యలు గుడ్డిగా తమ తండ్రిని సపోర్ట్ చేయలేదు. రాహేలు లేయాలు ఆడబిడ్డలైనప్పటికీ కూడా తెలివితేటలు కలిగిన బిడ్డలు అయి ఉండి ఉంటారు. న్యాయ అన్యాయాలు వారు అర్థం చేసుకున్నారు. వారు భర్తను సపోర్ట్ చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. ఒకసారి వివాహం అయిన తరువాత భర్తతో భార్య, భార్యతో భర్త నిలిచి ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది పాపలు చెబుతూ ఉంటారు, ఆయన నాతో బాగానే ఉంటాడు, కానీ మా అత్త రావడం చూసేటప్పటికి ఆయన భయపడి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మా ఇద్దరం కలిసి ఉండడం మా అత్తకు ఇష్టం లేదు, మా మామకి ఇష్టం లేదు, మా ఆడపడుచులకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. ఆ రీతిగా ఉండడం మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలు మన ఇంటికి వచ్చారు అని అంటే మన ఇంటిలో వారు అడుగుపెట్టిన నాటి నుంచి వారు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉండాలి. అది మనకు దీవెన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనము ఒక పాపకు కానీ బాబుకు కానీ ఏదైనా కష్టం కలిగిస్తే రాబోతున్న దినాల్లో భవిష్యత్తులో ఆ కష్టాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని అర్థం చేసుకుంటే ఏ బిడ్డను కూడా మనం కష్టానికి లోపరచమో ప్రియులారా. ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుని అందరినీ ప్రేమించటం మనము అలవాటు చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందరినీ ప్రేమించడం అనే మాట నేను వాడను, కానీ మీ ఇంటికి వచ్చిన అల్లుణ్ణి కోడల్ని ప్రేమించడం అంతకంటే మరి ఎక్కువ భాగ్యం మీ యొక్క జీవితాల్లో ఏముంటుందో మీరు ఆలోచించాలి. 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. లాబాను తన
గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలిను. యాకోబు మూట ముల్లె సర్దుకున్నాడు. భార్య బిడ్డలతో లాబానుకు మాట వరుసగా చెప్పకుండా బయలుదేరాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళగా ఇక్కడ జరిగింది ఏమిటి అనగా, లాబాను ఇంట్లో ఉన్న గృహదేవతలను దొంగిలించాడు. జాగ్రత్తగా వినాలి. అంటే లాబాను విగ్రహారాధికుడు అన్నమాట. నిజమైన దేవుణ్ణి ఎరగనివాడు. ఒక గొప్ప సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యాకోబు తన బిడ్డలతో లాబాను ఇంటిలో ఉన్నాడు. యాకోబు బిడ్డలు పెరుగుతున్నారు. ఇక బిడ్డలు ఒక వాతావరణంలో పెరుగుతున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎటువంటి వాతావరణం? ఆధ్యాత్మిక వాతావరణమా? కాదు. ఎటువంటి వాతావరణం? విగ్రహపూరితమైన వాతావరణంలో యాకోబు బిడ్డలు పెరుగుతున్నారు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, మన బిడ్డలు ఏ వాతావరణంలో పెరుగుతున్నారో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. మంది బిడ్డలు ఫోన్ చేస్తూ అంటూ ఉంటారు, అంకుల్ మమ్మీ కొరకు డాడీ కొరకు ప్రార్థించండి. వారిద్దరూ ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు డాడీ మమ్మీని కొడుతూనే ఉంటాడు. చాలా విచారకరమైన సంగతి అంకుల్, సాతానీయ కుటుంబంగా మా కుటుంబం ఉంటుంది. మేము కాలేజీకో స్కూల్కో వెళ్ళి వచ్చేటప్పటికి సరిగ్గా భోజనం చేద్దామో అని అనుకుంటే భోజనం చేయబుద్ధి కాదు, వాతావరణమే బాగోదు అన్న రీతిగా బిడ్డలు చెబుతూ ఉంటే నా హృదయంలో చాలా బాధగా ఉంటుంది. ప్రియులారా, మన బిడ్డలను మంచి వాతావరణంలో పెంచాలి. ఎందుచేతనగా దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. రాహేలు తన పాత అలవాట్లను విడిచిపెట్టడానికి ఇష్టపడటంలే. యాకోబు అందగత్తెని పెళ్లి చేసుకున్నాడు అంతే. ఈమె అంతరంగ సౌందర్యాన్ని చూచి కాదు, ఈమె బాహ్య సౌందర్యాన్ని చూచి పెళ్లి చేసుకున్నాడు. చాలా మంది ఈ దినాల్లో బాహ్య సౌందర్యానికి విలువ ఇస్తారు. బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వకూడదు అని చెప్పడం లే. ఎందుచేతనగా ఈడు జోడు చాలా అవసరం. ఇటువంటి బాహ్య సౌందర్యాన్ని లెక్క చేయకుండా, ఇటువంటి బాహ్య సౌందర్యాన్ని చూడకుండా పెళ్లి చేసుకున్నవారు భర్త మీద భార్య, భార్య మీద భర్త అనుమానాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈమె యొక్క జీవితంలో 3 దుర్లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మూగ బొమ్మలైన ఆ గృహ దేవతలను దొంగిలించింది. నంబర్ 1, దొంగతనం చేయడం మాత్రమే కాకుండా ఆ గృహ దేవతల మీద నమ్మిక ఉంచింది. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏమిటనగా ఆ గృహ దేవతలను గూర్చి, ఆ మూగ బొమ్మలను గూర్చి అబద్ధమాడింది. మీరు ఆలోచించాలి. రాహేలు అటువంటి వాతావరణంలో పెరిగింది. యాకోబు ఇప్పుడు తన బిడ్డలను అటువంటి వాతావరణంలో పెంచితే ఏ రీతిగా తయారవుతారు అని దేవునికి బిడ్డలకు భయపడ్డాడు. ఇక ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని కృత నిశ్చయితలోనికి వచ్చాడు. యాకోబు లాబానుకు చెప్పకుండా బయలుదేరాడు అండి. 20వ వచనం, యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసచిన వాడు ఆయన. యాకోబు అంటేనే మోసగాడు. ఇతనికి అలవాటే మోసం చేయడం. అక్కడ తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఇక్కడ లాబాను ఇప్పుడు మోసం చేస్తున్నాడు. కాబట్టి ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన పని కాదు. ఎందుచేతనగా యాకోబు మోసగాడు కాబట్టి. యాకోబు మోసగాడు కాబట్టి నేను కూడా మోసగాడుగా ఉంటాను అనడానికి వీల్లే. యాకోబు తన యొక్క జీవితంలో పొందవలసిన ప్రతిఫలాన్ని పొందాడు. నీవు కూడా మోసంలో జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయునో అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఎవరినైనా మోసం చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావా, ఆ రీతిగా చేస్తున్నావా, ఆ రీతిగా చేయవద్దని
ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 21వ వచనం, అతడు తనకు కలిగినంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదును కొండ తట్టు అభిముఖుడై వెళ్ళను. అతడు గిలాదు కొండ వైపుకు వెళుతున్నాడు. గిలాదు అనే మాట నేను చదివినప్పుడు నా యొక్క మనస్సు రాజుల మొదటి గ్రంథం మీదకి వెళ్ళింది. రాజుల మొదటి గ్రంథం చూసినట్లయితే ఈ రీతి అయిన సత్యం గిలాదు పర్వతమును గురించి మనము చూస్తామండి. ఏలియా అనుభవం అందులో రాయబడినట్లుగా చాలా మందికి తెలుసు. 17వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధించిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏలియా గిలాదు పర్వతం మీద తన సమయాన్ని దేవునితో గడిపినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. గిలాదు పర్వతము ఏలియా యొక్క జీవితంలో దైవ అనుభూతిని కలిగించిన పర్వతం. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. దేవునితో ఏకాంతముగా గడిపే అనుభవంలోనికి ఎవరి బిడ్డలు రావాలి అని ప్రత్యేకముగా నేను కోరుకుంటున్నాను. ప్రియ బాబు, ప్రియ పాప, దేవుని సన్నిధిలో ఏకాంతముగా గడుపు. ఆదివారం ఆరాధనలో గడపవచ్చు, మంచిది, నేను కాదనట్లే. మిగిలిన గృహ కూడికల్లో దేవునితో గడపవచ్చు, నేను కాదనట్లే. కానీ వ్యక్తిగతంగా దేవుని సాన్నిధ్యంలో ఏకాంతముగా గడిపే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఇర్మియా భక్తుడు ఈ రీతిగా అన్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోచున్నది. గిలాదులో గుగ్గిలము లేదా, గిలాదు కొండలపై గుగ్గిలము చెట్టు పెరుగుతూ ఉండేది. గుగ్గిలము అనే మాట మనము ఆలోచించినట్లయితే ప్రియులరా, ఈ గుగ్గిలము అనే చెట్టు నుంచి ఒక విధమైన బంక కారుతూ ఉండేది. తుమ్మ చెట్టు నుంచి బంక కారుతున్న రీతిగా ఈ గుగ్గిలము చెట్టు నుంచి ఒక బంక కారుతూ ఉండేది. ఆ బంక లేక ఆ జిగురు ఏ పుండు మీద వేస్తామో ఎటువంటి పుండైనా సరే అది నయమవుతుంది. అందుకనే అంటున్నాడు ఇర్మియా భక్తుడు, గిలాదులో గుగ్గిలము లేదా, గిలాదులోనే గుగ్గిలము ఉండి ఉంటే నా జనులు ఇంకా ఎందుకు చేత పుండ్లతో బాధపడుతున్నారు, ఎందుకు చేత వారు స్వస్థత పొందకపోవచ్చున్నారు. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలారా, ఒక్కసారి నన్ను చూడండి. గిలాదు పర్వతంపై గుగ్గిలము చెట్టు, గుగ్గిలము చెట్టును నరకగా కారే ఆ జిగురు ఏ పుండుపై పడినప్పుడు కూడా ఆ పుండు మారుతుంది. గిలాదు కొండపై చెట్టు నరకమైన రీతిగా ఆ కల్వరి పర్వతంపై యేసు ప్రభు వారు కొట్టబడ్డారు. ఆయన నరకమైన రీతిగా ఆ ప్రియ ప్రభు సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు రక్తము కార్చారు. గిలాదు కొండపైన గుగ్గిలము చెట్టు నుంచి ఆ జిగురు కాని రీతిగా ఆ ప్రియ ప్రభు యొక్క గాయాల్లోంచి రక్తము కారుతుంది. ఆ రక్తము ఎటువంటి పాపము పుండునైనా శుద్ధీకరిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు గిలాదు తట్టుకు అభిముఖంగా ఆయన పారిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గిలాదు అనుభవాలు మన యొక్క జీవితంలో ఉన్నట్లుగా మనము తీర్మానం చేసుకుందాము అండి. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. 22వ వచనం. మెట్టుకు లాబాను తెలుసుకుని లాబాను ఏం చేశాడు అనగా ఆయనను తరుముతూ గిలాదు కొండ మీద ఆయనను కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి 24వ వచనాన్ని నేను చదవబోతున్నాను. లాబాను యాకోబును కలుసుకుని యాకోబుకు హాని చేయాలని ఉద్దేశించి ఉండి ఉంటాడు. నా ప్రియుల, యాకోబును ప్రేమించిన దేవుడు జోక్యం చేసుకున్నాడు.
నిన్ను ప్రేమించిన దేవుడు జోక్యం చేసుకుని ఈ రాత్రి నా కృపా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా మాటను సమంగా అర్థం చేసుకోవాలి. నా ప్రియ బాబు, నా ప్రియ అమ్మ, నీ యవ్వన జీవితాన్ని బట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, దేవునికి దూరమై జీవిస్తున్నావేమో, ఒక ప్రమాదంలో నీవు పడబోతున్నావేమో, అది నీకు తెలియని ప్రమాదం కావచ్చు. ఒక అమ్మాయి వలలో, ఒక అబ్బాయి వలలో నీ జీవితాన్ని నష్టపరుచుకునే దిశగా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. నీ జీవిత అంతాన్ని కలిగిన ఆ ప్రియ ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యాకోబుకు హాని చేయాలని తలబెట్టిన లాబానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. నా ప్రియులరా, యాకోబు పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మీరు ఆలోచించాలి. అదే శ్రద్ధ ఈ రాత్రి నీ పట్ల కూడా కలిగి ఉన్నాడు. లాబాను ఎంతో హాని చేయాలని తలంచాడేమో. యాకోబు యొక్క అంతరంగ తలంపులు ఎరిగిన ఆ ప్రియ ప్రేమ కలిగిన దేవుడు లాబానును హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా నీ పట్ల అదే శ్రద్ధ, యాకోబు పట్ల ఎంత శ్రద్ధ వహించాడు, అదే శ్రద్ధ, అదే ప్రేమ నీ పట్ల చూపెడుతున్నాడు అనే విషయాన్ని గమనించండి. లేకపోతే నీ అంతిమ స్థితి కూడా అంత ఘోరంగా ఉండేది. నీ ప్రియ ప్రభు నిన్ను ప్రేమించి ఈ రాత్రి తన కృపా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకున్నాడు. లాబానుడు తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో, నువ్వేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా. లాబాను యాకోబును ఎదుర్కొన్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరి సంభాషణలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు రేపటి పాఠంలో మనము చూసుకుందాం. ప్రియులారా, దయచేసి ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 20 సంవత్సరాల తరువాత తన మామ దేశాన్ని అనగా పద్దనరామును వదిలిపెట్టి తన సొంత దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్న యాకోబు యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయో, లాబాను యాకోబుల యొక్క సంభాషణ ఏ రీతిగా గడిచిందో రేపటి పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. మిగిలిన భాగాన్ని చదువుకొని సకాలానికి రండి. ముగింపులో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. యవ్వన బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా కృపా వాక్యం చేత ఈ రోజు దీవించును గాక. వేల నదుల తైలమా, జ్యేష్ఠ గర్భఫలమునా, ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకు, ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకు, నాదు పేద హృదయమేగా, నాదు పేద హృదయమేగా. అందుకోనా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక, స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను, స్తుతులపై ఆసీనుడా. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమందికి ప్రతి నెల మేము సహాయం చేస్తూ వస్తున్నాం. దాంట్లో కొన్ని సాక్ష్యాలు వినండి. ప్రాముఖ్యంగా మీరందరూ అతిగా ప్రేమించే బ్లైండ్ సత్యానందం గారి సాక్ష్యాన్ని కూడా మీరు వినండి. క్రీస్తునందు ప్రియ యేసు అనుచరుల టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జోషన్న గారి ద్వారా మార్పు చెంది గాయకునిగా స్థిరపడి అనేక పర్యాయాలు ఎన్నో సభల్లో పాల్గొని మరి టీవీలో కూడా పాటలు పాడే అవకాశాన్ని జోషన్న గారు కలగజేశారు.
ఇప్పుడు ఆయన జీవించి ఉన్న దినాల్లో ప్రతి నెల సహకరిస్తానని మాట ఇచ్చారు. మాట ప్రకారంగా అనేక సంవత్సరాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభునందు నిద్రించిన తర్వాత కూడా బాబు భక్త సింగ్ మరి నా పట్ల అభిమానం కలిగి విడిచిపెట్టకుండా ప్రతి నెల సహాయం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పరిచర్య ఆగిపోకుండా సాగిపోవాలని మనం అందరం ఆకాంక్షిస్తున్నాం. ఇలాగని ఎంతమందికో సహకరిస్తూ ఈ పరిచర్యలో యేసు అనుచరులు ముందుకు సాగుతున్నారు. కాబట్టి వింటున్న లేక చూస్తున్న మీ అందరూ కూడా ఈ పరిచర్యను విడిచిపెట్టకుండా మీ సహాయ సహకారాలు విరివిగా అందించి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లు సత్యానందం, వాడపల్లి సువార్త గాయకుడు. ప్రభునామమున భక్త సింగ్ అన్న గారికి మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్ లో సేవ చేస్తూ గమనించిన ప్రసాద్ గారి అమ్మాయి నేను. మా కుటుంబం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్న మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు మా కొరకు జోషి అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. జోషి అంకుల్ గారి మరణాంతరం కూడా భక్త సింగ్ అన్న గారు మాకు సహాయం చేస్తున్నారు. మా కుటుంబం తరఫున భక్త సింగ్ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం కొరకు, మా స్టడీస్ కొరకు ప్రార్థన చేయమని అన్నగారిని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. యేసు అనుచరుల పరిచర్య. ఈ వేసవి కాలంలో విరామ బైబిల్ పాఠశాల అనేది మేము చేశాం. ఎక్కడ అనేది అనంటే హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంది. చాలామంది కుష్ఠరోగుల సంఘానికి వస్తుంటారు. ఈ దృశ్యాలలో ఉన్న పిల్లలు చాలామంది కుష్ఠరోగులకు సంబంధించిన పిల్లలు కాదు. కొంతమంది మూడో తరం అనగా కుష్ఠరోగం ఉన్న వారికి పిల్లలకి పిల్లలుగా ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు. కాబట్టి ఈ సంఘానికి వెళ్ళి విరామ బైబిల్ పాఠశాల అనేది మేము నిర్వహించాం. దేవుని వాక్యాన్ని వారికి ఒక స్క్రీన్పై, ఒక తెరపై వేసి దేవుని యొక్క వాక్యం నామాన్ గారి గురించి తెలియజేశాం. వారికి కొంచెం క్విజ్ వారికి పెట్టాము. వారికి క్విజ్ కానీ, పజిల్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్ వారికి పెట్టి వారిని ప్రోత్సహించడం వారికి జరిగింది. వారికి బహుమానాలు ఇచ్చాం. ఆ సంఘంలో ఉన్న పిల్లలందరికీ ఏంటిది అవసరమని అక్కడ ఉన్న ఒక సంఘ పెద్దను అడగగా వారు అన్నమాట, అన్నయ్య స్కూల్ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి వారందరికీ కూడా యేసు అనుచరులు అనే స్కూల్ బ్యాగ్స్ని తయారు చేసి వారికి అన్ని అందించడము జరిగింది. కాబట్టి దీని ద్వారా ఏ విధంగా వారు బలపడ్డారు అనేది ఒక చిన్న సాక్ష్యం విందామా? అందరికీ ప్రైజ్ గాడ్. నా పేరు స్వాతి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా చర్చ్లో VBSకి భక్త సింగ్ అంకుల్ వచ్చారు. వారితో పాటు వారి కుటుంబం కూడా వచ్చారు. వారు మాకు మంచి యాక్షన్ సాంగ్ నేర్పించారు. మంచి స్టోరీస్ చూపించి మాకు అర్థమయ్యే విధంగా వివరించారు. అందులో నుండి మాకు మంచి పజిల్ ఇచ్చారు. పిల్లలకు కలరింగ్ ఇచ్చారు. మాకు మంచి బహుమతులు కూడా అందించారు. చివరగా మాకు మంచిగా భోజనం పెట్టారు. భక్త సింగ్ అంకుల్ మాకు దగ్గరుండి వడ్డించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈ విధంగా ఇంకా నెక్స్ట్ టైం కూడా భక్త సింగ్ అంకుల్ మా మధ్యలోకి రావాలని ఆశిస్తున్నాను. వారిని, వారి కుటుంబ సభ్యులను దేవుడు ఇంకా బహుగా ఆయన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం విన్నారు కదా. యేసు అనుచరుల పరిచర్య. మీ ప్రియతమ అన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు. ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దానిని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి. అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.